1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1:20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగదు గాని అదుగదుగో పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా కలిగిన. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గత 6 వారాలుగా ఒక టాపిక్ మీద వెళ్తున్నాం. ఇది 7వ వారం. ఇది 7వ పార్ట్. ఇది ప్రవచన వరం అనండి. ప్రవచన వరము అనే టాపిక్ మీద కొన్ని మాటలు శ్రద్ధగా విందాం. బయట ఎండ వేడిగా ఉంది, మేబీ వాక్యం కూడా వేడిగానే ఉండవచ్చు. ఎలా ఉన్నా మనకు తప్పదు. హల్లెలూయా. ఈ ప్రవచన వరము అంటే అర్థం ఏమిటయ్యా అంటే, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందుగానే వాళ్ళ నోటి నుంచి వస్తాయే. ఓహో, ఇది ప్రవచనం. ఇది భవిష్యత్తులో జరగబోయే విషయాలు వీరు ముందే చెప్తున్నారంటే ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చినటువంటి ప్రవచనం. అంతేగాని మనుషుల యొక్క ఊహను బట్టి, మనుషుల ఇచ్చను బట్టి కలిగేది ప్రవచనం కాదు. చెప్పండి హల్లెలూయా. ఊహను బట్టి, ఇచ్చను బట్టి ప్రవచనము రాదట. పరిశుద్ధాత్మ అభిషేకం వలన జరగబోయే విషయాల్ని ప్రవచన వాక్కుగా, ప్రవచనాత్మకంగా, కొంతమంది జాతకాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు ప్రవచనాలు చెప్పారు. మహాభక్తులు అందరూ చెప్పారు. సరే, వాటిని వదిలేయండి. ప్రవచనం అనేది ఊహను బట్టి రాదట. ఊహ అంటే ఏంటి? చెట్టు కొమ్మ ఇరిగిపోతా ఉంది, ఇరిగిపోయే ప్రమాదంలో ఉంది. ఆడు తాటికొండ కోసం, తాటికల కోసం ఎక్కా. ఊరే అది వంగిపోయిందిరా, అది కొంచెం కాసేపట్లు ఇరిగిపోద్దేమో, వంగిపోద్దేమో, కొమ్మతో సహా ఇటు పడిపోతాడేమో, జారిపోతాడేమో అనుకుంటా ఉన్నాం, ఊహిస్తావని వాడు అలాగే జారాడు. మనకి ఆల్రెడీ ఊహ వచ్చేసింది అన్నమాట. అంతేగాని ప్రవచనం కాదు అది. ఇటు జారిపోయేటట్టుకున్నాడు, కొమ్మ ఆల్రెడీ ఇరిగిపోయినా కూడా ఎక్కాడు. అది ఊహను బట్టి వచ్చింది. కానీ అమ్మో ఎంత బలి చెప్పేవరా, ఎంత బాగా చెప్పేవరా అని, అమ్మో వీటి దగ్గర ప్రవచన వాక్కు ఉందని మనం అనటానికి లేదు. ఒక సహోదరి అయ్యా పాస్టర్ గారు, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా, మా ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేస్తారా అని వెళ్తే, ఆ తల్లి ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి కన్నీళ్లతో ఏడుస్తూ ఉంది. అయ్యా, దగ్గరలో ఒక విశ్వాసం ఉందయ్యా, గొప్ప ప్రార్థనా పరురాలు, పెద్ద సంఘం అంట. ఆమె వచ్చి ప్రవచనం చెప్పింది. ఈమెకి ఆల్రెడీ వాళ్ళ మరిది మీద డౌట్ ఉంది, వాళ్ళ మరిది మీద చేతబడి చేశాడని. సొంత అన్న మీద చేస్తారయ్యా చేతబడి? తమ్ముడు అన్నక్షేమం కోరాలి కదయ్యా. నా ఇంట్లో ఒకదానితో ఒకటి జ్వరాలు, రోగాలు, సమస్యలు, అప్పులు, ప్రమాదాలు ఎన్నెన్నో వచ్చేస్తావని దీనికి తోడు ఇంకొక ఆమె వచ్చి ప్రవచనం చెప్పింది. ఆమె అని ప్రవచనం చెప్పింది, ఇదే యెహోవా వాక్కు. చెయ్యి ఇరిగిపోవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు అని పెద్ద ఊగిపోయింది. అమ్మో, ఏం ప్రార్థనా పర్యాలరా బాబు, ఏం ప్రవచనం చెప్పి ఊగిపోయింది. మనదాకా చిన్న రోగాలు అనుకున్నాం, చెయ్యి ఇరిగిపోద్దో, కాలు ఇరిగిపోద్దో, ప్రాణం పోయిద్దో అంటుందని ఆమె కొంచెం భయపడిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, అప్పుడు ఆ సేవకుడు అన్నమాట ఏంటంటే, అమ్మా నమ్మకంగా దేవుని సందికి వెళ్తావా, ప్రార్థన చేస్తారా, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు కదా,
దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నా, ఇంకెందుకేమో భయం? మంత్రము లేదు, శకును లేదని వాక్యంలో ఉంది. లేదు లేదయ్యా, జరిగేవన్నీ అలాగే జరిగినాయి, ఆమె కూడా అలాగే చెప్పింది. అప్పుడు ఆ దైవ సేవకుడు ఆ ఇల్లు చూస్తే 3 గదులు ఉన్నాయి. ఆ ఇంట్లో 7 మంది ఉన్నారు. 3 గదులున్నాయి, ఒకే తలుపు ఉందంట. 7 ఉన్నారు. వాళ్ళ గాలి వాళ్ళే పీల్చుకోవాలి, వాళ్ళు వదిన గాలి వాళ్ళే పీల్చుకోవాలి. ఈ 3 గదులకి 7 ఉన్నారు. అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పిన సలహా ఏమిటయ్యా అంటే, అమ్మా ఇంకొక తలుపు పెట్టు, ఇంకొక ద్వారం పెట్టిన మాట విను. ఈ 3 గదులకి ఎన్ని కిటికీలు ఉన్నాయి? 1 కిటికీ ఉందయ్యా, ఇంకొక 2 కిటికీలు పెట్టు. నేను ప్రార్థన చేసి వెళ్తాను కదా, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆ తర్వాత ఆ దైవజనుడు చెప్పినట్టు ఇంకొక ద్వారం పెట్టింది, ఇంకొక 2 కిటికీలు పెట్టాయి. ఆ ఇల్లు శుభ్రంగా ఎటు గాలి అటు వెళ్తుంది, ఎవరి గాలి వాళ్ళు పిలుచుకోకుండా ఆరోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది, సమాధానం వచ్చింది. ఇక వెంటనే ఇంత పెద్ద స్వీట్ల పొట్లం పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మేము స్వస్థపరచబడ్డాము, మా ఇల్లు ఇప్పుడు నెమ్మదిగా ఉంది, క్షేమంగా ఉంది. ఏం చేసావు? మీరు వాస్తు చెప్పారు కదయ్యా. వాస్తు కాదు చెప్పింది, వాస్తు చెప్పలా, సోది చెప్పలా, జాతకం అసలే కాదు. నీ ఇల్లు ఎక్కడో చీకట్లో ఉన్నట్టుగా 3 గదుల్లో ఒక ద్వారబంధం వేసుకొని, ఒక కిటికీ వేసుకుని, ఆ 1 కిటికీ కూడా మూసేసుకొని, నేనేదన్నా ఊహను బట్టి చెప్పానమ్మా, దేవుడు నేను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు జాతకం చెప్తాడేమో, సోది చెప్తాడేమో, ప్రార్థన చేసి జరగబోయేవని చెప్తారేమో. చెప్తారు కొన్నిసార్లు, వాళ్ళు చెప్పినవి కూడా జరుగుతాయి. ఉద్యోగం వచ్చిద్దిరా, కొంచెం కాలం ఓపిక పట్ట అంటే వస్తుంది, వచ్చింది. వివాహం అయ్యిద్ది అంటే వివాహం అయ్యిద్ది. పిల్లలు కలుగుతారు అంటే కలుగుద్ది. అరే నువ్వు ఆడపిల్లను కోల్పోయావు కదా, ఈసారి దేవుడు నీకు మగబిడ్డని ఇస్తాడంటే మగబిడ్డని ఇస్తాడు. దేవుని సేవకుడు దేవుని ఆత్మతో ఆశీర్వాదాలు ప్రవచనాత్మకంగా చెప్తే ఆ మాటని దేవుడు రూఢీపరుస్తాడు. అలాగని ప్రతి విషయంలో దైవ సేవకుడు ఏం చెప్తాడో ఇక ఆయన ప్రార్థన చేసి మా గురించి చెప్తాడు అనుకోకుండా, జాతకాల కోసం ఎదురు చూసేవాళ్ళుగా కాకుండా, కొంతమంది వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతని క్యాష్ చేసుకోవడానికి ఇటువంటి ఊహను బట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఊహను బట్టి చెప్పే ప్రవచనము అది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాదు, ఊహించుకొని చెప్పారు. ఒక ఆమె వచ్చింది, ఒక సువార్థికురాలు వచ్చి, లేకపోతే ఒక సువార్థికుడు వచ్చాడు. అమ్మా ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా గురించి నీ గురించి దర్శిస్తావన్నాడు. ఇదిగో నీ బీరువాలో 2 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు దేవుని మందిరానికి ఇవ్వు, దేవుని మందిరాన్ని కట్టు, దేవుడు నీ ఇల్లు కడతాడు. ఇల్లు కట్టలేదు, ఇల్లు ఆగిపోయింది, ఇంటి పని జరగట్లేదు, ఇల్లు కడతారు లేదా అని భయపడుతున్నావు కదా, నీ బీరువాలో ఉన్న 2 లక్షలు మందిరానికి ఇచ్చే, మందిరాన్ని కట్టు, దేవుని సేవ చేయి, దేవుని పని చేయి, దేవుడిని పని చేస్తాడు. ఇదే యెహోవా వాక్కు అనింది. అది యెహోవా వాక్యం అంటారా మీరు? హల్లెలూయా ఆమేన్ అన్నారు గారు. ఆమెకు ఎవరో చెప్పారు, ఏమా అందరికి ప్రార్థన విన్నపాలు చెప్తుంది కదా, ఆ సంఘంలో సంఘ పెద్దలకు చెప్పినట్టు ఉంది. సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినట్టుంది. ఏం పోయి అక్కడ ఉన్నటువంటి సువార్థికురాలకు చెప్పింది. ఆ సువార్థికురాలు ఏమీ తెలియనట్టుగా వచ్చి ఆ 2 లక్షలు ఇవ్వు, ఆ 2 లక్షలు ఇస్తే నీ ఇల్లు కట్టబడుతుంది. ఈమె దేన్ని బట్టి చెప్పింది ప్రవచనం? ఇచ్చను బట్టి చెప్పింది. ఇచ్చ ధనాపేక్ష, డబ్బు ఏదో అవసరమైంది ఆమెకి. ఆ సువార్తికుడికి ఏదో డబ్బు అవసరమైంది. ఈ పరిశుద్ధాత్మ అనుభవం చెప్పి, ప్రార్థన అనుభవం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేవాళ్ళు, మోసపుచ్చేవాళ్ళు ఎక్కువగా తయారవుతూ ఉన్నారు. ఇదిగో పలానా అనసూయ అనే పేరులో ఆ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అక్షరం లేని వాళ్ళు ఇంతమంది లేరు.
ఇదిగో పలానా ఏ అక్షరంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి పెళ్లి కాలేదు. ఏం పూర్తి పేరు చెప్పవా? ఇంటి పేరుతో సహా చెప్పవా? ఊరి పేరు చెప్పవా? మొదటి పేరు ఇదిగో, మొదటి అక్షరం ఇదిగో, వాళ్ళు లేచి నిలబడండి. ఇట్లాంటి వాళ్ళకి మన వాళ్ళు వెంటనే మొగ్గు చూపుతారు. కాబట్టి దేవుని ఎరగని అన్ని జనులు అంటే ఓకే, వాక్యం తెలిసి దేవుని ఎరిగిన వాళ్ళు కూడా మన పేరు ఎవరు పిలుస్తారో, మన ఊరి పేరు ఎవరు చెప్తారో, మన రోగం ఎవరు చెప్తారో అక్కడికి వెళ్దాం పద. నీ బలహీనతని క్యాష్ చేసుకొని ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఊహను బట్టి, వాళ్ళ ఇచ్చని బట్టి కూడా ప్రవచనాలు చెప్పే ఉన్నారు. ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ వరములో నుంచి రావాలి. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే కన్న తల్లిలో నుంచి పుట్టిందే ప్రవచన వరం. పరిశుద్ధాత్మ అనే కన్న తల్లిలో నుంచి పుట్టింది ప్రవచన వాక్కు. పాత నిబంధన గ్రంథం అంతా ప్రవచన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అంతా ప్రవచనాల నెరవేర్పు గ్రంథం. ప్రవచన వాక్కులు ప్రవక్త అంటుంటారు. వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి కొత్త నిబంధన. కాబట్టి ప్రవచనాలు ఉన్నాయి. అలాగని ఊహను బట్టి, ఇచ్చను బట్టి చెప్పేవాళ్ళుగా కాకుండా ఇంకొక కొంతమంది ఉన్నారు మేధావులు. మన సంఘంలో జరిగే కాదు, కొన్ని సంఘాల్లో అనేక స్థలాలు జరుగుతున్న సంభవాలు. ఫలానా ఒక ఉంది, హెడ్ నర్స్గా జాబ్ చేస్తుంది. ఫలానా అమ్మాయి, ఆ అమ్మాయికి ఫలానా అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి వివాహం చేయాలని దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడుతున్నాడు. ఏది ప్రవచనంలో పెళ్లి సంబంధాలు కుదురుస్తుంది? ఫలానా హెడ్ నర్సు, ఫలానా అబ్బాయి మందిరంలోనే అందరి ముందే ఈ ఇచ్చిన బడి చెప్పిందా, పరిశుద్ధాత్మ వరంతో చెప్పిందా? ఇచ్చా ఆ ప్రవచనం ప్రకారం నమ్మి భయపడిపోయి వాళ్ళకి పెళ్లి చేస్తే ఆమె పేరు వచ్చేయాలి మందిరంలో అందరి ముందు. ఇచ్చా, ఊహ వేరు, ఇచ్చ వేరు. జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పే ప్రవచనాలు వేరు. హల్లెలూయా. ప్రవచనం ఎలా వస్తుంది అని చెప్పాను. ప్రవచనం వస్తే ఏం జరుగుద్ది అనేది మనం వినాలి. హల్లెలూయా. మీరు ఇంకొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. 18:9. కాబట్టి సౌలు నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి నాట నుండి, ఎప్పటి నుండి అంటే దావీదుని 10,000 కొలదని స్తుతులు అని చెప్పి ఒక ఆమె వచ్చిపోడు. ఇశ్రాయేల్ కొంతమంది స్త్రీలు వచ్చి పొగిడారు. సౌల్ని కొంచెం తక్కువగా పొగిడారు. ఎప్పుడైతే ఈ పొగడతలు దావీదుకి ఎక్కువ వచ్చేసినాయో, నాటు నుండి విషపు చూపు నిలిపెను. తన కుటుంబం ఇశ్రాయేల్ 40 రోజులండి, 40 రోజులు వాళ్ళ ఇల్లు వదిలి రాకుండా, ఆ దేశపు రాజు కూడా బయటికి రాలేడు. కరోనా టైంలో ఎంతమంది బయటకు వచ్చారు? ఇశ్రాయేలీలు కూడా 40 రోజులు ఆడు సవాల్ చేస్తుంటే వాళ్ళు ఇల్లు వదిలి బయట రావడానికి భయపడ్డారు. దేశపు రాజు సహితం ఇంట్లో మూల కూర్చున్నాడు. అటువంటి సమయంలో దావీదు కదండి ముందుకు వచ్చాడు. పెద్ద పెద్ద బలశారులు, పరాక్రమశాలు చూస్తుండిపోయారు. చేతగాని వాళ్ళగా భయపడిపోయి భీతులైపోయారు. అటువంటి టైంలో ప్రాణాలు తెగించింది ఎవరు? విశ్వాసంతో అడుగులు ముందేసింది ఎవరు? దావీదు. హల్లెలూయా. మరి దావీదుని బట్టి దేవుని మహింపరచాలి కానీ, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి కానీ, ఆనాటి నుండి విషపు చూపు ఎప్పుడైతే నిలిపాడో సౌలు మీదకి దురాత్మ బలంగా దిగివచ్చెను. ఏమొచ్చిందంట? మరునాడు దేవుని యొద్ద నుండి
బలంగా సౌలు మీద దురాత్మ బలంగా వచ్చింది. ఎందుకు వచ్చింది? సౌలులో అసూయ వచ్చింది, సౌలులో విషం వచ్చేసింది, సౌలులో చేదు నాకంటే ఈడు గొప్పవాడు అవటం ఏంటి, నాకంటే వీళ్ళకి పేరు రావటం ఏంటి. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, మత్సరం వచ్చిందో, కక్ష వచ్చిందో, దురాత్మ వచ్చేసింది. ఇటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే, ఇటువంటి వాళ్ళ ప్రవచనాలు వింటే, ఇటువంటి వాళ్ళ నడిపింపులో ఉంటే నీకేం బోధిస్తారు? వాళ్ళు అసూయ బోధిస్తారు నీకు. వాళ్ళు నిన్ను ఏ విధంగా నడిపిస్తారు? వాళ్ళ మీద కక్ష సాధించరా అంటారు, ప్రేమించమనరు. ఈ సౌలు గారి నడిపింపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసూయగానే ప్రవర్తిస్తారు. అవసరమైతే చంపారా అంటారు. దురాత్మ ప్రవచనాలు ఉన్నాయి, సాతాను గారి ప్రవచనాలు ఉన్నాయి. ఈ సాతాను ప్రవచనాలు వెంబడించే వాళ్ళందరూ కూడా అసూయగా ప్రవర్తిస్తారు, కక్ష సాధింపు చర్యలు చేతపడతారు, అవసరమైతే చంపడానికి తెగిస్తారు. ప్రవచనాలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ ప్రవచనాత్మకమైనటువంటి అనుభవాన్ని మనం గమనించి, ఊహను బట్టి వచ్చే ప్రవచనాలు ఉన్నాయి, ఇచ్చని బట్టి వచ్చే ప్రవచనాలు ఉన్నాయి, దురాత్మను బట్టి వచ్చేటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇటువంటి ప్రవచనాల ద్వారా మన ఆత్మీయ జీవితము నష్టపోద్ది. మనం ఆర్థికంగా అన్ని విషయాలు వెనకబడిపోతాము, నిత్య రాజ్యాన్ని కోల్పోతాము. సరే, ప్రవచనం రకరకాలుగా ఉందని మేము నమ్మాం పాస్టర్ గారు. అయితే ప్రవచనం వస్తే దేవుడు మా జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అని చూస్తే, చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం తీయండి. మొదటి కొరింథీ 14:2. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. నోట్ చేయండి. 14వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోట్ చేయండి. క్షేమాభివృద్ధి అనండి, హెచ్చరిక, ఆదరణ. ప్రవచించువాడు ఈ విధంగా ప్రవచిస్తాడట. ఒకటి, క్షేమం కలిగేటట్లుగా ప్రవచిస్తాడు. రెండోదిగా హెచ్చరిక కలుగునట్లుగా ప్రవచిస్తాడు. మూడవదిగా ఆదరణ కలుగునట్లుగా ప్రవచిస్తాడు. ప్రవచించువాడు, నీకు ఇల్లు కడతావమ్మా, నీకు పిల్లలు పుడతారు, నీకు పెళ్ళి అయ్యిద్ది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు రోగం తగ్గుద్ది, ఈ సోది చెప్పే వ్యవహారాలు ఏమి ఉండవు, ఈ జాతకాలు చెప్పే వ్యవహారాలు ఏమి ఉండవు. కానీ నీ క్షేమం మాత్రం కలుగుద్ది. నీ ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితానికి హెచ్చరిక కలిగి పరిశుద్ధపరచబడతావు. నీ ఆత్మకి ఆదరణ కలుగుద్ది, నీ ప్రాణానికి ఆదరణ కలుగుద్ది. హల్లెలూయా. అది మాత్రం వాస్తవం. సోది చెప్పేవాళ్ళలాగా, సోదిగాళ్ళలాగా ప్రవచనాలు ఈ రోజున క్రైస్తవ ప్రపంచాన్ని తప్పుదేవ పట్టిస్తూ ఉండగా వాక్యానికి విలువ లేకుండా చేసేస్తా ఉన్నారు. వాక్య విలువ తగ్గుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవచన వరం పొందినప్పుడు మొదటిగా కలిగేది క్షేమం కలుగుద్ది, క్షేమాభివృద్ధి కలుగుద్దట. క్షేమము నుందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమము నుందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై
దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను, నిబంధన నీతో చేసిన. హల్లెలూయా. యోహాను సువార్త ఏంటి? ఈ క్షేమాభివృద్ధిలో ఒక మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం చూడండి. 11:50 నోట్ చేయండి. నశించకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో. ప్రధాన యాజకుడు కయప్ప అనండి. ప్రధాన యాజకుడు కయప్ప అనేటువంటి ఒక ఆయన యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు వారి గురించి ఏం ప్రవచనం చెప్పాడు? ప్రజలంతా జనమంతా నశించుకున్నట్లు ఒక మనుషుడు చనిపోవాలి. ఏంటి? జనాలు నశించిపోకుండా ఉండాలంటే ఒక మనుషుడు చావాలి. అదేంటి? చనిపోవాలని ఏ సేవకుడు ప్రవచనం చెప్తాడా? ఏ పరిశుద్ధాత్మ ప్రార్థన అనుభవం ఉన్నాడు చెప్తాడా చనిపోవాలని? మరి ఈయనేంటి ఇలాంటి ప్రవచనం చెప్తున్నాడు? వినండి, ఆ కింద కూడా చదవండి. అదే 11వ అధ్యాయం 52 చదవండి. యోహాను సువార్త 11:52. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక అదిగో చెదరిపోయిన దేవుని పిల్లలు ఏకంగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. చెప్పండి హల్లెలూయా. చెదిరిపోయిన వాళ్ళందరూ దేవుని పిల్లలుగా ఏకంగా సమకూర్చబడాలి. ప్రపంచవ్యాప్తంగా దేవుని జనులు చెదిరిపోయారు. బాబేలు గోపురం దగ్గర ఇన్ని దేశాలు లేవు, ఇన్ని భాషలు లేవు, ఇన్ని జాతులు లేవు. వింటున్నారా? ఎప్పుడైతే మనిషి ఆకాశమునంత పేరు కావాలనుకున్నాడో దేవుడు భాషను తారుమారు చేసేశాడు. ఇక వాళ్ళ భాషల వారిగా, దేశాల వారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినటువంటి దేవుని జనులందరూ ఏకంగా సమకూర్చబడాలంటే ఒక ఆయన చనిపోవాలి. ఒక వ్యక్తి చనిపోతే గాని చెదిరిపోయిన వాళ్ళందరూ సమకూర్చబడరు. ఇది ప్రవచనం. ఒక వ్యక్తి చనిపోవాలనేది ప్రవచనం. ఒక నీతిమంతుడు చావాలి, ఒక పరిశుద్ధుడు చావాలి, ఒక నిర్దోషి చావాలి. రాష్ట్రములో, దేశములో నీతిమంతుడు చావాలి. ప్రపంచములో ఒక నీతిమంతుడు చావాలి. గోధుమ గింజ భూమిలో పడి చావాలి. చస్తే గాని విస్తారంగా ఫలించదు. చావాలి అంటే ఇదేంటి పాస్టర్ గారు చావాలి చావాలి అంటున్నాడు అనుకుంటు. మనలోని శరీర ఇచ్చలు చావాలి, మనలోని లోక ఆశలు చావాలి, నిద్ర చావాలి, సుఖం చావాలి, తిండిపోతు చావాలి. ఇవి చస్తే కదా క్షేమం కలిగేది. ఇది చస్తే కదా క్షేమం కలిగేది. యేసుక్రీస్తు వారు చావాలి, చనిపోవాలి. ప్రధాన యాజకుడు కయప్ప ప్రవచనం. హల్లెలూయా. క్షేమాభివృద్ధి నొందాలంటే ఒక వ్యక్తి చావాలి. క్షేమం కలగాలంటే ఒక నిర్దోషి చావాలి. చెదిరిపోయిన వాళ్ళందరూ సమకూర్చబడాలంటే ఒక పాపము లేని పరిశుద్ధుడు చావాలి. అందుకే కదండి ఒక్క దేవుని మందిరంలో మాత్రమే, ఒక్క పరిశుద్ధమైన ఆలయంలో మాత్రమే చీపురు పని చేసేవాడైనా, గిన్నెలు కనిగేవాడైనా ఒక చోట కూర్చుంటాడు. పెద్ద పెద్ద కోటీశ్వరుడైన, లక్షాధికారి అయిన పక్కన కూర్చుంటాడు. చీపురు పని, వంట పని చేసేవాడు, గిన్నెలు కడిగేవాడైనా, బాత్రూమ్ క్లీన్ చేసే చీపురు పని చేసేవాడైనా,
కోటీశ్వరుడైన మందిరం ఒకే చోట కూర్చుంటాడు. ఇది దేవుని మందిరంలో దేవుడిచ్చిన అర్హత. ఇది ఎక్కడ చూడం. చెప్పండి హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడ లేదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఒక సార్వత్రిక సంఘంలో తప్ప, ఒక పరిశుద్ధమైన సంఘములో తప్ప, జీవంగల సంఘములో తప్ప, కులాల పేరిట మతాల పేరిట మనుషులు చెదిరిపోయారు, విడిపోయారు. క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం ఉంది. పరిశుద్ధాత్మ ప్రవచనాత్మక వరం ఉంది. ఇటువంటి పరిశుద్ధాత్మ అనుభవాల ద్వారానే పేదవాడైనా, ధనికుడైనా, సంపన్నుడైనా, ఏ జాతి వాడైనా ఒకే రక్తం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక చోటికి చేరిపోవాల్సిందమనని ఇక్కడ వివక్ష లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక కుటుంబం కలిసి ఉండేది సార్వత్రిక సంఘం. హల్లెలూయా. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా, కుటుంబంలోనైనా ఎక్కడ ఇటువంటి పొరపాట్లు రావటానికి వీలు లేదు. దేశంలో అయోధ్య అనేటువంటి చోట గొప్ప మందిరం నిర్మించినటువంటి పెద్ద గొప్ప నాయకుడు మోడీ గారు ఆ స్థలంలో ఓడిపోయాడు. గొప్ప గొప్ప అధికారులు, ప్రధానమంత్రులు ఎంతో మంది వచ్చారు. మరి ఆ చోట ఆయన ఓడిపోయాడే. పెద్ద ఆలయం నిర్మించాడే. మాకు మతం కాదయ్యా, మాకు జాతి కాదయ్యా, మాకు మేమందరం ఒక్కటే, నువ్వు మతాల పేట ఎందుకు విడదీయాలి? అయోధ్యలో కొంతమంది అక్కడికి గెలిచారు. అనేక స్థలాల్లో మాకు మతం కాదు కావాల్సింది, మేము మనుషులు. మేము మరొక మణిపూర్ అవ్వచ్చు, మరొక అస్సాం అవ్వచ్చు, అల్లర్లకి ఎన్నెన్నో నిలయంగా మారచ్చు. ఈ సంవత్సరంలోనే నార్త్లో అనేక మార్పులు కలిగే. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మతాల పేరిట రాజకీయం చేస్తే ఊరుకోమన్నట్టుగా ఓటు గుద్దారు. ఎక్కడ కులమైన మతమైనా సరే. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామంది మీరు అనుకుంటా ఉండుంటారు, అయ్యా నా కుటుంబం చెదిరిపోయింది, అయ్యా నా పిల్లలు చెదిరిపోయారయ్యా, నా పిల్లల ప్రేమను ఆప్యాయతను నోచుకోలేని స్థితిలో నేను ఉన్నానయ్యా, వారి మనసు చెదిరిపోయిందయ్యా. ప్రార్థన చేయి. నిన్ను నువ్వు చంపుకో, నీ వ్యక్తిత్వాన్ని చంపు, నీ ఆశలను చంపు, నువ్వు చావు. నువ్వు చస్తే నీ ఇంటికి క్షేమం కలగబోతుంది. నువ్వు చస్తే నీ పిల్లలకు క్షేమం కలగబోతుంది. నువ్వు చస్తే నీ దేశాన్ని, రాష్ట్రానికి క్షేమం కలగబోతుంది. చెప్పండి హల్లెలూయా. ఇది ప్రవచనం. క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ప్రవచనం నెరవేర్పు. ఒక వ్యక్తి చావాలి. రెండో మాట చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 20వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 వచ్చిన చూడండి. 20:35. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహస్యాతో స్నేహం చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను స్నేహం చేయగా అప్పుడు అదిగో నువ్వు అహస్యతో స్నేహం చేసావు గనక యెహోవా నీ పనులు భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. యెహోషాపాతు మీద ప్రవచనం వచ్చింది. ఇందాక క్షేమాభివృద్ధి చెప్పాను కదా, ఇప్పుడు హెచ్చరిక చెప్తా. హెచ్చరిక. యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి
అహస్యాతో స్నేహం చేసినందున ఎలా ప్రవర్తించాడట? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి అహస్యాతో భక్తిపరుడైనటువంటి యెహోషాపాతు స్నేహం పెట్టుకున్నాడట, సహవాసం పెట్టుకున్నాడట, వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నాడు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నాడు, డబ్బు సంపాదన కోసము పెట్టుకోకున్నటువంటి వ్యక్తితో సహవాసం పెట్టుకున్నాడు, స్నేహం పెట్టుకున్నాడు. ప్రవచనం వచ్చేసింది, నీ ఓడ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకముందే నడి సముద్రంలో బద్దలైపోద్ది, జాగ్రత్త. ప్రవచనం వచ్చింది. సేవకుడిగా కొన్నిసార్లు దేవుని వాక్యానుసారంగా కొన్ని స్థలాలకి వెళ్ళొద్దు అంటాం, కొంతమంది సహవాసం చేయొద్దు అని అంటాం, కొంతమంది స్నేహం చేయొద్దు. మాట్లాడండి, ఎక్కువ స్నేహంతో బాగా మునిగి తేలిపోవద్దు. ఆయనతో ఏమున్నవన్నీ, నీ దగ్గర ఏమున్నవన్నీ, నీ ఇంట్లో ఉన్నవన్నీ ఆయన ఇంట్లో ఉన్నవన్నీ, అంత స్నేహం వద్దు. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళతో సహవాసం వద్దు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహం వద్దు. గమ్యానికి చేరు, వెళ్ళాల్సిన చోటికి చేరు, అనుకున్నవి సాధించలేవు. స్నేహం చాలా ప్రాముఖ్యం, సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇది ప్రవచనం వస్తుంది. ఆ ప్రవచనం వచ్చినప్పుడు మనం హెచ్చరికకు లోబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓహో, నా సహవాసాలు స్నేహాలు మార్చుకుంటాను. యోనాతో కూడా దేవుడు చెప్పాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1-2 త్వరగా తీయండి, ముగించేస్తా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1-2 లేదా? సకల జనులారా, యోవేలు చదువుతున్నావా? యోనా 1వ అధ్యాయం 2వ వచనం. యోనా 1-2 అది అదిగో నా దృష్టికి ఘోరమాయను గనక నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. దేవుని ప్రవచనం వచ్చేసింది. యోనా, నినివే మహాపట్టణం అంటే అష్షూరు సామ్రాజ్యానికి నినివే అనేది ఒక క్యాపిటల్ సిటీ. భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ సిటీ లాగా, తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ లాగా, ఆంధ్రాకి అమరావతి క్యాపిటల్ సిటీ లాగానో ఇంక ఏది వాళ్ళు నిర్మిస్తారో వాళ్ళ సెలవ, దేవుడి చిత్తం. వచ్చిన వాళ్ళు దయ్యా, దేవుడు వాళ్ళని వాడుకును గాక. అది మాత్రం ప్రార్థన చేస్తాం. ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా వారిని వాడుకోండి అయ్యా, వారిని ఆశ్రయించండి అయ్యా. ఇది బైబిల్లో ఉన్న మాట. హల్లెలూయా. అది ఏ ప్రభుత్వం అయినా. అలాగా ఈ అష్షూరు సామ్రాజ్యానికి మహాపట్టణము నినివే పట్టణం. యోనా పట్టణానికి వెళ్ళి దుర్గతి వస్తుంది, భయంకరమైన కీడు వస్తుంది, ఘోర పాపమును క్షమించమని అడగండి, పశ్చాత్తాపడండి అని అడిగి. వాళ్ళు ఏం చేశారు? నినివే పట్టణస్థులు 3 దినాల ఉపవాసాన్ని చాటించి బూడిదలో కూర్చొని ఆ దేశపు రాజుతో సహా, పశువులతో సహా, చిన్నపిల్లలతో సహా అందరూ కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక వచ్చినప్పుడు ఇది దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడు, దేవుడు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు నా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు అని ఎవరికి వాళ్ళు నేల మట్టుకు వంగాలి, ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాలి, ఎవరికి వాళ్ళు విరిగిన మనసుతో పశ్చాత్తాప ప్రార్థన చెయ్యాలి.
హెచ్చరికలు లోపడడం అంటే ఇది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తాను చేయుదునన్న కీడుని చెయ్యక మానుకొనేను. దేవుడు మనసు మార్చుకుని చప్పలు కొట్ట గట్టిగా హల్లెలూయా. ఆయన చేస్తానన్న కీడు ఆ ప్రాంతం మీద చేయక దేవుడు మనసు మార్చుకున్నాడు. దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ప్రవచనము క్షేమం కలిగినట్టుగా వస్తుంది, ప్రవచనం హెచ్చరిక కలిగినట్టుగా వస్తుంది. ఆ హెచ్చరిక వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఎంతగా సాగిలపడాలి, ఎంతగా తగ్గించుకోవాలి, నేల మట్టుకు వంగాలి, పశ్చాత్తాపడి బూడిదలో కాచుకోవాలి, రొమ్ములు బాదుకొని ఏడవాలి, పశ్చాత్తాపని హృదయంలో పుట్టాలి. అప్పుడు ఆ ప్రవచనం నెరవేరినట్లు, అప్పుడు దేవుని కనికరం మన మీద దిగి వచ్చినట్లు. హల్లెలూయా. చివరి మాట చదివి ముగించేస్తాను. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. చివరిది ఆదరణ, చివరి ప్రవచనం ఆదరణ చూడండి. 50వ అధ్యాయం ఆదికాండం 24. తన సహోదరుని యోసేపు చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి. హల్లెలూయా. యోసేపు ఉన్నంత కాలం ఇశ్రాయేల్ అందరూ కరువు లేకుండా కడుపు నిండా తిన్నారు. యోసేపు సామ్రాజ్యంలో సమృద్ధి. యోసేపు చనిపోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ అందరి పరిస్థితి ఏంటి? ఇశ్రాయేల్ అందరి స్థితిగతులు ఎలా ఉన్నాయి? అప్పుడు యోసేపు ఒక ప్రవచనం చెప్తున్నాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను, లోకులందరూ వెళ్ళాల్సిన మార్గం నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడొద్దు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. నేను కాదు, దేవుడే వస్తాడు మీకోసం. ఇశ్రాయేలు కాలం, మోషే కాలంలో దేవుడు దిగి వచ్చాడు. దానియేలు కాలం చెరపట్టబడినటువంటి కల్దీల మధ్యలో చెరపట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. యెహెజ్కేలు కాలంలో ఎండిన ఎముకల లోయలో పడిపోయినప్పుడు ఇశ్రాయేలు అందరూ మేము నశించిపోయాము, మా ఆశలు విఫలమైపోయాయి అని వాళ్ళు నిరుత్సాహపడిన సందర్భంలో దేవుడు అంటాడు, ఎండిన ఎముకలతో మాట్లాడు, ప్రవచనమెత్తి మాట్లాడు. ఎండిన ఎముకల్లారా, ఎండిపోయిన ఎముకల్లారా, ప్రవచనమెత్తి మాట్లాడు. వాటిలోనికి జీవం వస్తుంది, వాటిలోనికి శరీరం వస్తుంది. అదే ఒక లెక్కింపు సక్కింగిన మహా సైన్యంగా మారుద్ది. ఎప్పుడు చేశాడు దేవుడు వాగ్దానం? ఆదికాండంలో చేశాడు. దేవుడే మిమ్మల్ని చూడడానికి వస్తాడు. చప్పలు కొట్టని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనిషి వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు. ఇంతవరకు మిమ్మల్ని పోషించిన వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు. ఇంతవరకు మనకు క్షేమంగా కాపుదలగా అక్కలు తీర్చిన వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోవద్దు. డైరెక్ట్గా దేవుడు దిగిరాబోతున్నాడు. ఇశ్రాయేలు పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచికలు చేసిన దేవుడు సజీవుడు. ఆయన సమర్థుడైన దేవుడు. ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు, మన పితరుల పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనొక్కొక్కరి పక్షాన ఉన్నాడు. దేవుడు మనల్ని చూడడానికి వచ్చి నశించిపోతున్నాం అనుకున్న మన జీవితాల్లో నూతన జీవం ఇచ్చి, నూతన శక్తినిచ్చి, మనల్ని లెక్కింపు శక్తింకని మహా సైన్యంగా మార్చి, బలమైన జనంగా మార్చి, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా. క్షేమాభివృద్ధి ఉంది, హెచ్చరిక ఉంది, ఆదరణ ఉంది. కాబట్టి ప్రవచనం ఎలా వస్తుందంటే ఊహను బట్టి రాదు, ఇచ్చను బట్టి రాదు, దురాత్మల చేష్టలను బట్టి రాదు. రెండవదిగా ప్రవచనం వస్తే ఎలా వస్తుంది అంటే, వస్తే ఏం జరుగుద్దంటే, ఒకటి మనం శుద్ధీకరించుకొని హెచ్చరించబడి పరిశుద్ధపరచుకుంటాం. రెండవదిగా మనకు క్షేమం కలుగుద్ది. మూడవదిగా మనకు ఆదరణ కలుగుద్ది. ఈ మాటలని పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో, మన బ్రతుకుల్లో పరిశుద్ధాత్మ వినికిళ్ళు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూయండి, ప్రార్థన.